హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాటి గారెలు ప్లస్ తాటి రొట్టె. అవునండి, ఈరోజు వీడియో తాటి గారెలు అలానే రొట్టె రెండు చేయబోతున్నాం. విలేజ్లో ఎక్కువగా చేసుకుంటారు కదండి. తాటి గారెలు చూడడానికి బాగుంటాయి, తినడానికి ఇంకా బాగుంటాయి. చాలామందికి ఇవి ప్రిపేర్ చేసినప్పుడు గట్టిగా ఉంటాయనే టెన్షన్ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కొలతలతో చేసి చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. అలానే చాలా బాగా కుక్ అవుతుందండి లోపల కూడా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం తాటికాయని వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కింద కొట్టాలి. అప్పుడు తాటికాయ అనేది విడిపోతుంది. అప్పుడు మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. వీటిని ఇలా లేయర్స్లా తీసుకుని టెంకల్ని సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ఇలా ఉల్లిపాయ తురుముకునే దాంతో తీస్తే పీచు అనేది రాకుండా ఉంటుంది. ఇలా బేసం తీసుకుని ఇందులో మీకు సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు అంటే 250 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఎక్కువగా స్వీట్ కావాలి అంటే ఎక్స్ట్రా కప్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బియ్యం పిండి 1/2 kg వేసుకుని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా రౌండ్గా చేసుకుని అరిటాకు మీద వేసుకుని గారెల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి వేసుకుని ఒకవైపు ఫ్రై చేసిన తర్వాత మరొక వైపు తిప్పి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా ఒక స్ట్రైనర్తో తీసుకుని ప్లేట్లోకి వేసుకుంటే మన విలేజ్ స్పెషల్ తాటి గారెలు రెడీ. చూడ్డానికి కలర్ఫుల్గా, తింటే చాలా సాఫ్ట్గా బాగుంటుందండి. నెక్స్ట్ తాటి రొట్టె ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం తాటికాయ పేసం తీసుకొని పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు బెల్లం అలానే కొబ్బరి కోరు, ఇడ్లీ నూక వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో సరిపడా బియ్యం పిండి వేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో ఇలా స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి టైట్గా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం రొట్టె వేసుకుంటామో ఆ బౌల్లో ఆయిల్ వేసుకుని గిన్నె మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న బౌల్లో వేసుకుని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక అరిటాకులో ఆయిల్ వేసుకుని అరిటాకు అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసుకున్న అరిటాకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం మీద పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పాన్కి మూత తీసి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టి మూతకున్న రబ్బర్ గ్యాస్కెట్ తీసి క్లోజ్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మన తాటి రొట్టె అనేది రెడీ అయిపోయింది. మీరు ఇలాగా నైఫ్తో కానీ లేదా టూత్పిక్తో కానీ చెక్ చేస్తే మీకు క్లీన్గా రావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటే తాటి రొట్టె అనేది రెడీ అయిపోతుంది.